దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో 3rd ఎడిషన్ ఆల్ ఇన్ ప్రింట్ ఏషియా ఎక్స్పో ప్రారంభమైంది. భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రింటర్స్ ఈ ఎక్స్పోలో పాల్గొని తమ ఉత్పత్తులను, తమ ప్రింటింగ్ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి టోపా ప్రెసిడెంట్ గా పనిచేసిన చామల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ఈ ఎక్స్పో ఎంత గొప్పగా ప్రారంభమైంది, ఎక్స్పో వల్ల ప్రింటింగ్ రంగంలో వస్తున్న మార్పులన్నీ ప్రింటర్స్కి ఎట్లా తెలుస్తుంది, ఈ ఎక్స్పో విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నేను చామల రవీందర్ రెడ్డి, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ మరియు ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్. ఆల్ ఇన్ ప్రింట్ ఏషియా అని, ఎందుకంటే సౌత్ నుంచి కొంచెం ఎదిగాము. పార్టిసిపేషన్ అంటే ఎగ్జిబిషన్ పార్టిసిపేషన్ బయట నుంచి చాలా మంది పార్టిసిపేట్ చేశారు, వేరే కంట్రీస్ నుంచి కూడా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తర్వాత ఒరిస్సా, తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నింటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు 145 స్టాల్స్, అప్రాక్సిమేట్ 145 స్టాల్స్ పార్టిసిపేట్ చేశారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫుట్ ఫాల్ ఒక 14,000 మంది నుంచి 15,000 మంది మేము ఈ 3 రోజులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే మన హైదరాబాద్కి వచ్చి నేర్చుకునేది వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది కదా. అది వాళ్ళకి నాలెడ్జ్ నేర్చుకోవడానికి అందరూ పార్టిసిపేట్, చిన్న చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీస్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసి కొందరు ఇన్వెస్ట్ చేస్తారు, కొందరు చూసి వాళ్ళ డబ్బులు లేకున్నా కానీ వచ్చే సంవత్సరం, నెక్స్ట్ ఇయర్, 2 years తర్వాత ప్లానింగ్ చేసుకుంటారు. అట్లా నాలెడ్జ్ గెయిన్ గురించి ఇదంతా మేము ఇప్పుడు ఒకప్పుడు చాలా మంది చెన్నై ఎక్కువ వెళ్ళేవారు. మేము చేసిన తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ చేసిన కార్యక్రమాలు బాగానే సౌత్ అంతా ఇప్పుడు హైదరాబాద్ చూపిస్తున్నారు. చాలా ప్రింటర్స్, చిన్న చిన్న మిషనరీ కూడా వాళ్ళకు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇన్స్టాల్ చేసి వాళ్ళ బిజినెస్ చాలా ఇంప్రూవ్, చాలా 5 crores ఉన్న వాళ్ళు 10 crores, 10 crores ఉన్న వాళ్ళు 15 crores, అట్లా టర్న్ ఓవర్ గురించి బాగా బెనిఫిట్ అవుతున్నారు.